నీవి సైన్స్ మ్యామ్ ప్రాజెక్ట్ ఇచ్చారు కదా, అందులో 5 మెంబర్స్ ఉండాలంట. లినిషాతో కలిపి మేము 4 మెంబర్స్ అయ్యాం. నువ్వు మాతో 5th మెంబర్ గా జాయిన్ అవుతావా ప్రాజెక్ట్ లో? ఓకేనే. మరి ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం? 1 మంత్ తర్వాత అంటే కదా సబ్మిషన్. అప్పుడే ఎందుకు స్టార్ట్ చేయడం, మెల్లగా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సరే. ఆకాంక్ష, ఏంటి? అది మనం ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా, ఇంకా 2 సండేస్ మాత్రమే మిగిలాయి కదా. రేపే సండే. నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. మిగతా వాళ్ళని కూడా పిలిస్తే మనం కొంచెం డిస్కస్ చేసుకుని. అది మేము ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేయాలి యాన్యువల్ డే కి. ఇప్పుడు అస్సలు కుదరదే, ఏమనుకోవద్దు ప్లీజ్. సరే, కానీ రేపు నేను ప్రింట్అవుట్స్ తీసుకోవాలి. సో మీరు మా ఇంటి దగ్గరికి వస్తారా? ఓకేనే, నేను వస్తాను. మా ఇల్లు కూడా నీ ఇంటి దగ్గరే కదా, నేను కూడా వస్తానే. సో రేపు మనం జెరాక్స్ షాప్ దగ్గర కలుద్దాం. ఓకేనా? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి ప్రింట్అవుట్స్ తీసుకోవడానికి కూడా? సాత్విక, లినిషా వాళ్ళు వస్తానన్నారు కదా. వీళ్ళు వచ్చేలా లేరు. నేనే ప్రింట్అవుట్స్ తీసేసుకుంటాను. వీళ్ళు చూడు, అసలు ఇంకా రాలేదు. ప్రింట్అవుట్స్ కూడా తీసేసుకున్నాను నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకు ఇక్కడ వెయిట్ చేయాలి? వీళ్ళలో ఎవరు ప్రింట్అవుట్స్ తీసుకోవడానికి కూడా రాలేదు కదా. కనీసం ఈ చాట్ లో ఏది ఎక్కడ పేస్ట్ చేద్దాం అనుకున్నాను, ఎలా ప్లాన్ చేశాను డిస్కస్ చేస్తాను. సాత్విక, నిన్న మనం ప్రాజెక్ట్ ప్రింట్అవుట్స్ తీసుకోవడానికి వస్తామని చెప్పాం కదా నివికి, అయినా మనం వెళ్ళలేదు. పాపమే అది, అంతా అదే చేస్తుంది. ఏం పాపం కాదు, ఆకాంక్ష వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా. మరి మన ప్రాజెక్ట్ నివి తయారు చేస్తుంది కదా, ఎందుకు మనం అంత టెన్షన్ తీసుకోవటం? నేనేదో వీళ్ళు ఏదో జెన్యూన్ రీజన్స్ వల్ల ప్రాజెక్ట్ లో సరిగా పార్టిసిపేట్ చేయలేకపోయారు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఐ నెవర్ థాట్ ఆఫ్ దిస్. వీళ్ళందరికీ ఒక లెసన్ టీచ్ చేయాలి, లేకపోతే వీళ్ళకి ఇదే అలవాటు అయిపోతుంది. నీవి సైన్స్ ప్రాజెక్ట్ లో అసలు మేమందరం సరిగ్గా పార్టిసిపేటే చేయలేకపోయాం. యాన్యువల్ డే వచ్చింది. అవును, ఆ రోజు ప్రింట్అవుట్స్ తీసుకోవడానికి కూడా రాలేకపోయామే. ఏమనుకోకు. అవును, చార్ట్ ప్రిపేర్ చేసావా? దానికి ఏమైనా హెల్ప్ కావాలా? ఒకవేళ నేను చార్ట్ ప్రిపేర్ చేసేసాను. ఓ, చేసేసావా? అయినా చేసే ఉంటావులే, రేపే కదా ప్రెజెంట్ చేయాలి. రేపు చూడు, అందరి ప్రాజెక్ట్స్ లో కల్లా మన ప్రాజెక్టే స్టాండ్ అవుట్ అవుతుంది. మ్యామ్ చాలా అప్రిషియేట్ కూడా చేస్తారు. అఫ్ కోర్స్ చేస్తారు. వీళ్ళకి అసలు కొంచెం కూడా రియలైజేషన్ లేదు కదా. రేపు చూడండి ఏమవుతుందో. ప్రాజెక్ట్ ని అందరూ కలిసి ప్రెజెంట్ చేయాలని నిన్న తెలుసుంటే బాగుండేదే. కొంచెం ప్రిపేర్ అయ్యేవాళ్ళం కదా. అవునే, ఇప్పుడు ఎలా మరి? ఏం కాదు, నివి ఉంది కదా, తను మనకి ఇంపార్టెంట్ పాయింటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే విధంగా మనం మ్యామ్ ముందర ప్రెజెంట్ చేసేద్దాం. ఇది గుడ్ ఐడియా. నువ్వేమంటావు? ఓకేనే, చెప్పు నివి. అవును, అసలు నేనెందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? అసలు ఈ ప్రాజెక్ట్ లో టాపిక్ తప్ప ఇంకేమైనా మీకు తెలుసా? ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ దగ్గర నుంచి ఆఖరికి స్పైరల్ బైండింగ్, చార్ట్ ప్రిపరేషన్, డెకరేషన్ చేసేటప్పటి వరకు అసలు మీరు ఎందులోనూ పార్టిసిపేట్ చేశారా? ప్రతి దానికి నేను మీకు ఇన్ఫార్మ్ చేశాను, మిమ్మల్ని పిలిచాను కూడా. కానీ మీరు లాస్ట్ మూమెంట్ వరకు వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చారు. ఓ, ఇదే కదా మీరు అనుకున్నది? నివి ఉంది కదా, తనకి కూడా మార్క్స్ కట్ అవుతాయి కదా ఒకవేళ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే. ఎలాగో చేస్తుందిలే, లాస్ట్ లో వచ్చి జాయిన్ అయిపోతే చాలు అనుకున్నారు కదా. అది నివి, యాక్చువల్లీ మేము ఇదంతా కావాలని చేయలేదు. అవునే, నిజంగా. ఏది కావాలని చేశారో దేనికి చేశారో నాకు తెలుసు. నేనైతే మీకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోను. మీరు ఇప్పుడు ప్రెజెంటేషన్ అప్పుడు ఏం చేస్తారో చేసుకోండి. ఎందుకంటే మీకు టాపిక్ పేరు తప్ప అసలు ఈ స్పైరల్ బైండ్ లో ఏముందో, చాట్ లో ఏముందో ఏమీ తెలియదు కదా. చూసావా ఏమైందో? మనం కూడా హెల్ప్ చేసి ఉంటే బాగుండేది ప్రాజెక్ట్ లో. అవునే, సారీ నివి, ప్లీజ్ ఇలా చేయొద్దు. మ్యామ్ ముందర మేమందరం ఫూల్స్ అయిపోతామే, బాగోదు. ఈసారి మీరేం చేస్తారో నాకు తెలీదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ఎనీథింగ్. ఇప్పుడు ఎలానే? నాకే తెలుసు. నివి, సారీ అయ్యి ఒక్కసారికి హెల్ప్ చేయి నివి.